ఇక గుర్తుగా అశోకుడు తన భార్య రాణి విదిశాదేవి కోరిక మేరకు అక్కడ 4 సింహాల ముఖాలతో కూడుకున్న ఓ స్తంభాన్ని చెక్కించాడు. దీన్ని లైన్ ఆఫ్ అశోక అంటారు. నాడు అశోకుడు చెక్కించిన విగ్రహం ఎప్పటికీ వారణాసి సమీపంలో ఉన్న సారనాథ్లో భద్రపరిచారు. దీన్నే భారత ప్రభుత్వం అధికారిక చిహ్నంగా తీసుకుంది. 4 చిహ్నంలో తామర పువ్వు లాంటి ఓ గద్దెపై గుండ్రని దిమ్మె ఉంటుంది. దానిపై 4 వైపులా ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం విగ్రహాలుంటాయి. వీటి మధ్యలో ధర్మచక్రాలుంటాయి. అందులోని చక్రాన్నే మన జాతీయ జెండాలో రూపొందించారు. ఇక ఈ 4 జంతువులు బుద్ధుని జీవితంలోని 4 దశలకు సూచికలుగా చెప్తారు. అంతేకాదు వీటి 4 దిక్కుల ముఖాలు అశోకుడి అన్ని వైపులా పాలనను కూడా చూపిస్తాయి. 5 ఈ చిహ్నం కింద దేవనాగరి లిపిలో కనిపించే సత్యమేవ జయతే అన్న మాట మండకోపనిషత్తు నుంచి గ్రహించారు. 6 ఈ అధికార చిహ్నం